తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఎన్టీఆర్ చేతుల మీదుగా పార్టీ ఆవిర్భవించి విజనరీ స్వర్ణాంధ్ర రథసారథి ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో జాతీయ స్థాయిలో పార్టీ విరాజిల్లుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలకు, కార్యకర్తలకు, అభిమానులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం కేక్ కట్ చేసి పంచారు. పలువురు పార్టీ సీనియర్ నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా 43వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఎంతోమంది 43 ఏళ్ళుగా ఎంతోమంది కార్యకర్తలు వాళ్ళ బ్యానర్లు అర్పించారు. ఈ తెలుగుదేశం పార్టీ కోసం ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదురుండి పోరాడారు. అన్ని 43 ఏళ్ళ ఈ తెలుగుదేశ చరిత్రలో గత 5 ఏళ్ళు పాలించిన ఏదైతే అధికార పార్టీ ఉందో గత 5 ఏళ్ళు అంతకన్నా దారుణమైన ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ లేదని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. గత 5 ఏళ్లలో తెలుగుదేశం కార్యకర్తల్ని 5 ఏళ్లలో తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని ఓచకోతకు గురి చేశారు. మరి ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా చేస్తామని చెప్పడం, అలాగే ఇక్కడ ఒక నాయకుడు తెలుగుదేశం జెండాయే లేకుండా చేస్తారని చెప్పడం వాళ్ళు అవివేకం అని చెప్తా ఉన్నారు. సరే, ఆ రోజున ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తల ప్రాణాలు కొట్టి మరి తెలుగుదేశం జెండా లేదు ఉండనేమో అని చెప్పిన వాళ్ళకి ఓటు రూపేనా, ఈ పార్టీ సిద్ధాంతాల రూపేనా వాళ్ళకి నోరు ఇప్పే పరిస్థితి కూడా లేకుండా చేశారు. వాళ్ళ జెండా కూడా లేకుండా చేసే పరిస్థితి చేశారు. ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, తెలుగుదేశం పార్టీ జెండా లేకుండా చేస్తాడంట, అతను కాదు, అతను బాబు తరం కూడా కాదు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అదే జరిగింది. ఎలా పాలించకూడదో గత 5 సంవత్సరాల్లో ప్రజలందరికీ, నాయకులకు కూడా అర్థమైంది. కేవలం కక్ష సాధింపు చర్యలు, అది తెలుగుదేశం అని తెలిస్తే, లేకపోతే జనసేన అని తెలిస్తే, బీజేపీ అని తెలిస్తే వాళ్ళ మీద కేసులు బనాయించడం, కేవలం కక్ష సాధింపు చర్యలు, ఈ జెండా లేకుండా చేద్దామని చూశారు తప్ప వాళ్ళ పార్టీ ఉనికి కోసం చూడాల. మరి ఈ రోజున మేము హీరోలు, పులివెందల పులి, సింహం, గుట్టగా నాని, వీళ్ళందరూ పేర్లు పేలాపంలో ఆ భగవంతుడు కూడా చూశాడు. మరి ఆ భగవంతుడు చూసి అతనికి స్ట్రోక్తో పాటు క్యాన్సర్ కూడా ప్రసాదించాడు. ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడి వెకిలి చేస్తే భగవంతుడు అనేవాడు ఉన్నాడని నిదర్శనం. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, పాలించి మా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒకటే చెప్పారు, కక్ష సాధింపుల చర్యలకు వెళ్ళొద్దు, రాష్ట్రం అతలాకుతలం చేసేసారు ఆర్థిక వ్యవస్థనే, మనం ప్రజల స్వేచ్ఛగా బతికేలా చేయాలి, నిరుద్యోగ సమస్య అధిగమించాలని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఆ దిశగా మేము అడుగులే వేస్తూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఎప్పుడు గెలిచినా సరే 2000, 3000తోనే గెలిచేవారు. కానీ గత నాయకుల రౌడీయిజం వల్ల, వాళ్ళ మాటల వల్ల రెట్టింపు ఉత్సాహంతో నాకు తెలిసి 200 మంది కార్యకర్తలు మాత్రమే మిగిలిన వైనంలో స్టార్టింగ్లో అక్కడి నుంచి పోరాడి 100,000 అయ్యాయి, 1,000 లక్షలు అయ్యాయి. ఈరోజు నాకు రామచంద్రపురం నియోజకవర్గంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 27,000 మెజార్టీ ప్రసాదించిన తెలుగుదేశం కార్యకర్తలకి, వైసీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.